ఆమె ఒక జనరేషన్‌కి గ్రేస్‌ని డిఫైన్ చేసిన యాక్ట్రెస్. 'హరిద్వార్‌లో' ఒక క్లాసికల్ డాన్సర్‌గా స్టార్ట్ అయిన శ్రేయా సారన్ సౌత్ ఇండియన్ సినిమా క్వీన్ అయింది. కానీ గ్లామర్‌కి వెనుక ఉన్న కథ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ బ్రేక్ త్రూస్, ఇండస్ట్రీ స్ట్రగల్స్ అండ్ తన ప్రైవేట్ లైఫ్‌ని స్ట్రాంగ్‌గా ప్రొటెక్ట్ చేసిన స్టోరీ ఉంది. ఈరోజు మనం శ్రేయా సారన్ లైఫ్ అండ్ లెగసీ గురించి తెలుసుకోబోతున్నాం. 'హరిద్వార్' లాంటి చిన్న టౌన్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ ఇండియన్ సినిమాలోనే మోస్ట్ రికగ్నైజబుల్ ఫేసెస్‌లో ఒకటిగా మారింది శ్రియ. తెలుగు నుంచి స్టార్ట్ అయ్యి తమిళ్, హిందీ అండ్ హాలీవుడ్ ఫిల్మ్స్‌లో కూడా యాక్ట్ చేసింది శ్రేయ. కానీ ఈ జర్నీ సింపుల్ కాదు. డిసిప్లిన్, సెట్ బ్యాక్, రీఇన్వెన్షన్‌తో బిల్డ్ అయింది. అండ్ ఇది శ్రేయా సరన్ ఫుల్ స్టోరీ. ఫస్ట్ మనం శ్రియ ఎర్లీ లైఫ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. శ్రియా సరన్ బాత్‌నగర్ 11 సెప్టెంబర్ 1982లో హరిద్వార్‌లో పుట్టింది. మిడిల్ క్లాస్ కయస్థా ఫ్యామిలీలో పెరిగింది. తండ్రి బీహెచ్ఈఎల్‌లో వర్క్ చేసేవారు అండ్ తల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కెమిస్ట్రీ టీచర్. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హరిద్వార్ అండ్ న్యూ ఢిల్లీలో స్కూలింగ్ కంప్లీట్ చేసింది. ఆమెకి ఒక ఎల్డర్ బ్రదర్ కూడా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ముంబైలో ఉంటున్నాడు. మదర్ టంగ్ హిందీ. స్కూలింగ్ తర్వాత ఢిల్లీకి మూవ్ అయ్యి లేడీ శ్రీరామ్ కాలేజ్ నుంచి లిటరేచర్‌లో డిగ్రీని కంప్లీట్ చేసింది. ఆమె ఫస్ట్ డ్రీమ్ యాక్టింగ్ కాదు, డాన్సర్ అవ్వాలని. చైల్డ్‌హుడ్ నుంచి శ్రేయ కథక్ అండ్ రాజస్థానీ ఫోక్ డాన్స్ నేర్చుకుంది వాళ్ళ అమ్మ దగ్గర. తర్వాత శోభన నారాయణ దగ్గర ప్రొఫెషనల్ డాన్స్ ట్రైనింగ్ తీసుకుంది. కాలేజ్‌లో డాన్సింగ్ టీమ్స్‌తో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేది. పర్ఫార్మెన్స్‌లో సోషల్ ఇష్యూస్‌ని కూడా ఇంక్లూడ్ చేసేది. ఈ డాన్స్ బ్యాక్‌గ్రౌండ్ తర్వాత ఆమెకి స్క్రీన్ ప్రెజెన్స్‌కి స్ట్రాంగ్ బేస్ అయింది. టర్నింగ్ పాయింట్ ఆఫ్ శ్రేయాస్ లైఫ్ ఒక మ్యూజిక్ వీడియోతో స్టార్ట్ అయింది. లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్‌లో చదువుతున్నప్పుడు ఆమె లైఫ్ చేంజ్ అయింది. డాన్స్ టీచర్ రికమెండేషన్‌తో 'తిరక్తి హూవీ హవా' అనే మ్యూజిక్ వీడియోలో ఛాన్స్ వచ్చింది శ్రేయాకి. అండ్ ఈ సాంగ్ మొత్తం బనారస్‌లో షూట్ అయింది. ఈ మూవీని రామోజీ ఫిల్మ్స్ వారు చూసి ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఇంప్రెస్ అయ్యారు. దాంతో ఆమెకి